తిన్నావా? బాగున్నావా? ఏం చేస్తున్నావు? అని అడిగేవాళ్ళుంటే ఫస్ట్‌లో బాగుంటుంది. తర్వాత ఏందిరా ఈ టార్చర్ అనిపిస్తుంది. ఎందుకంటే పదే పదే అడుగుతూనే ఉంటారు. తిన్నావా? 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 అని. తర్వాత వాళ్ళు అడగటం ఆపేసి నీ నుంచి దూరంగా ఉంటే హమ్మయ్య! ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. ఫ్రీడమ్ వస్తుంది. ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. మనకు నచ్చింది మనం చేయొచ్చనేసి. తిన్నావా? లేవా? అని అడిగేవాళ్ళు లేరు. ఇంకేదైనా చేయొచ్చు. ఎంతైనా తినొచ్చు. ఏదైనా తినొచ్చు. తర్వాత అది కొంతకాలం ఫ్రీడమ్‌గా ఉంటుంది. తర్వాత లోన్‌లీలాగా ఉంటుంది. ఒంటరితనం అయిపోతాం. పిచ్చివాళ్ళు అయిపోతాం. మనకంటూ ఎవరు ఉండరా? తిన్నావా? లేవా? అని అడిగేవాళ్ళు కూడా ఉండరా? అని అనిపిస్తది. వాళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మన లైఫ్‌లోకి తిరిగొచ్చిన తర్వాత చాలా కేర్‌గా చూసుకుంటాం. కేర్‌ఫుల్‌గా మాట్లాడతాం. జాగ్రత్తగా మాట్లాడతాం. అదే ఫస్ట్‌లోనే జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది కదా! అలాంటి వాళ్ళని నీ లైఫ్‌లో మిస్ చేసుకోవద్దు. వాళ్ళు అడగటం తప్ప ఇంకేం చేయకపోవచ్చు. కానీ అడగటం కూడా ఒక విధంగా ప్రేమే. దానిని కూడా ప్రేమగానే భావిస్తారు. ఆ మాట కూడా ఎంతో సంతోషాన్నిస్తుంది. అలాంటి వాళ్ళు లేక చాలామంది బాధపడుతున్నారు. కానీ నీకు మాత్రం అడిగేవాళ్ళున్నారు. టైంకి తిను, టైంకి నిద్రపో అని చెప్పేవాళ్ళున్నారు. దానిని నువ్వు టార్చర్‌గా భావిస్తే వాళ్ళెప్పటికి చెప్పరు. నీ లైఫ్‌లో ఒక గైడ్‌ని కోల్పోతావు. ఒక మంచి వాళ్ళని కోల్పోతావు. అలాంటి మంచి వాళ్ళని కోల్పోతే నీ లైఫ్ ఎలా పోతుందో కూడా నీకు తెలీదు. ఎందుకంటే మానవ జీవితం అందరికీ ఏమి నేర్పించదు. అందరూ ఓన్‌గా నేర్చుకోవాల్సింది. కానీ పెద్దరికం అనేది చిన్నవాళ్ళకి ఎంతో కొంత నేర్పిస్తుంది. ఎంతో కొంత. ఎక్కువగా నేర్పించొచ్చు కానీ ఎక్కువగా ఎవరు నేర్చుకోరు. ఎందుకంటే అది టార్చర్‌లాగా అనిపిస్తుంది. సోదిలాగా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ప్రాక్టికల్‌గా అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది పెద్దవాళ్ళ మాటలు ఏంటి? వాళ్ళు ఎందుకు చెప్తున్నారనేసి. అప్పుడు నేర్చుకుంటారు. కొంత కొంత నేర్చుకుంటారు. లైఫ్ అంటే ఇదా? ఇలా ఉంటుందా? అనేసి. సో, మంచిగా మాట్లాడే వాళ్ళని నీ లైఫ్‌లో నుంచి పోగొట్టుకోకు. చిన్న మాటైనా సరే నిన్ను ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఎక్కువగా ఆలోచించేలాగా చేస్తుంది. ఎక్కువ సంతోషాన్నిస్తుంది. అది నీకు మాటలు అవసరమైనప్పుడు, ఒక మనిషి అవసరమైనప్పుడు, ఎవరు అవసరం లేనప్పుడు మాత్రం అది నీకు సోదిలాగే అనిపిస్తుంది. చిరాకనిపిస్తుంది. సో, నీకు అవసరం ఉన్నా లేకపోయినా మంచి వాళ్ళని దూరం చేసుకోకు.